మనసు నిలకడగా లేకపోవటానికి కారణం, అతిగా ఆలోచించటానికి కారణం ఏంటి అంటే, ఎక్కువగా ఎదుటి వాళ్ళ భావ స్వభావాల సంస్కారాల ఘర్షణలోకి రావటం. ఎదుటి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ యాటిట్యూడ్ని మనం ఎక్కువగా ఇక్కడ నోట్ చేసుకోవటం, పదే పదే దాన్నే మనం పునశ్చరణ చేసుకుంటూ ఉండటం. దీనివలన మనసు స్థిమితంగా ఉండదు, ఇంటర్నల్లీ మనం సంతోషంగా కూడా ఉండలేము. ఎలా అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి అంటే, మనం ఎమోషనల్ ఇమ్యూనిటీని పెంచుకోవటం. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మాటల ప్రభావం అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు. మనం సొసైటీలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, వాళ్ళ మధ్య ఉండాలి కూడా. మనం సొసైటీ నుంచి, సంఘం నుంచి, మనుషుల నుంచి ఎక్కడికో దూరంగా ఏం పారిపోలేం కదా. కాబట్టి ఎలా అయితే కమలం బురదలో ఉంటూ బురదకు అతీతంగా ఉంటుందో, మనం ఈ సొసైటీలోనే ఉండాలి, ఈ ఈ ప్రపంచంలోనే ఈ మనుషుల మధ్య ఉంటూ కూడా మనల్ని మనం సేఫ్గా, ఎమోషనల్గా, మెంటల్గా సేఫ్గా ఉంచుకునే ఆర్ట్ని మనం నేర్చుకోవాలి.